వనరుల దోపిడీ అవినీతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత అందరిపై ఉందని విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సదస్సులో పాల్గొన్న ఆయన ప్రభుత్వ జీవోలు పూర్తి రహస్యంగా ఉంటున్నాయని విమర్శించారు. నియంత ధోరణి అవలంబిస్తున్న ప్రభుత్వాన్ని, వ్యవస్థల్ని మార్చాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. ప్రజలకు సంబంధించిన వనరులు అవి భూములు తీసుకోండి, ఇసుక తీసుకోండి, మైన్స్ తీసుకోండి, తర్వాత కోస్టల్ శాండ్ తీసుకోండి, గవర్నమెంట్ ల్యాండ్స్ తీసుకోండి. అవి ప్రజల వనరుల కింద మనం చూడం, ప్రభుత్వ వనరుల కింద చూస్తాం. ఓటు వేసేసిన తర్వాత వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు అని ఒక దారిని వాటిని వదిలేశాం. కాబట్టి ఈ యొక్క విధానం, ఈ యొక్క అవినీతి, ఈ యొక్క సంస్కృతి మారాలి అంటే మనం ఈ ఒక్కసారి కలిసి మాట్లాడుకుంటే కాదు, ఏ కంటిన్యూస్ ఎంగేజ్మెంట్ టు క్వశ్చన్ ది గవర్నమెంట్. ఇది వరకు గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్లన్నీ కూడా ఆన్లైన్ లో పెట్టేవాడు. ఆటోమేటికల్లీ అసలు ఆన్లైన్ లోకి అప్లోడ్ కాకుండా ఒక గవర్నమెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ అయ్యేది కాదు. అది అసలు ఇప్పుడు ఎక్కడ జీవోలు వెతుక్కోవడానికి కానీ, ఎక్కడ ఎప్పుడు ఇచ్చారని కానీ, ఏమి ఇచ్చారనేది కానీ తెలియలేని పరిస్థితి. అంటే సిటిజన్స్ కి ప్రభుత్వానికి మధ్య ఒక పెద్ద గోడ, పెద్ద అగాధం ఏర్పడింది. పోలీస్ వ్యవస్థ ప్రజల కోసం పనిచేయాలి. మనం ఏమిటి భయపడుతున్నాం, భయభ్రాంతులు చెందుతున్నాం. పోలీస్ అంటే వస్తానమ్మో, వస్తే ఎవరు పట్టుకుపోతాడో. ప్రభుత్వానికి రూల్ ఆఫ్ లా మీద రెస్పెక్ట్ లేకపోతే, దాన్ని ఫాలో కాకపోతే, అదేమిటయా నేను ముఖ్యమంత్రిని, లేకపోతే నేను మంత్రిని, లేకపోతే నేను ఐఏఎస్ ఆఫీసర్ని, నాకు లా ఏమిటి, నేను ఏమైనా చేస్తాను అంటే అప్పుడు రాజరిక వ్యవస్థ, మిగిలిన వాళ్ళందరూ బానిసలు అవుతారు. ఇటువంటి వ్యవస్థని మార్చవలసిన అవసరం ఉంది.